నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు సాగర్. ఈరోజు మనం విండో ఏసీలో గ్యాస్ లీక్ ఉంది. అది లీక్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇది వచ్చి విండో ఏసీ 2 టన్. ఓకే, జనరల్. ఓకే, ఇప్పుడు దాన్ని ఆన్ చేసుకొని చూద్దాం. ఓకే, వర్క్ చేస్తుంది. ఆంపర్స్ వచ్చేసి 12 తీసుకుంటుంది. 11, 12 కరెక్ట్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏసీ బంద్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న సౌండ్ వినబడుతుంది. మేబీ ఇక్కడ లీక్ ఉండొచ్చు. ప్రస్తుతం ఇక్కడ చెక్ చేద్దాం. ఎప్పుడైనా లీక్ వచ్చేసి కండెన్సర్లోనే ఉంటుంది. ఓకే, కండెన్సర్ కాయిల్లోనే లీక్ ఉంటుంది. ఇది కండెన్సర్ కాయిల్. ఓకే, ఇది ఎవాపరేటర్. ఓకే, కండెన్సర్లో వచ్చి లీక్ ఉంటుంది. అయితే ఇక్కడన్నా కంపల్సరీ మనం తెలుసుకోవాలనుకుంటే సర్ఫ్తోని చిన్న నురుగా వేసి ఇలా ఏసీలో మనం ఇక్కడ కాయిల్స్ పైన టచ్ చేసినప్పుడు ఎక్కడైతే లీక్ ఉంటుందో అక్కడ నురుగు వస్తుంది. ప్రస్తుతానికి ఇందులో గ్యాస్ లేదు. ఇప్పుడు మనం నురుగ రావాలంటే కంపల్సరీ ఇందులో ప్రెషర్ ఉంటేనే ఎక్కడైనా లీక్ ఉన్నది మనకి ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెక్షన్ దగ్గర వచ్చేసి ఒకటి మనకు చిన్న 1/4 పైప్ అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే, దీనికి ఒక వాల్ పెట్టేసుకోవాలి. ఇది వాల్ వచ్చి సెక్షన్కి పెట్టేసుకొని దీంట్లో వేరే కంప్రెసర్తో ఎయిర్ అన్న నింపాలి, లేదంటే నైట్రోజన్తో ఫిలప్ అని వేయాలి. ఇందులో నైట్రోజన్తో ఫుల్ చేసినప్పుడు అప్పుడు వచ్చేసి మనకు ఎక్కడుందో లీకు అక్కడ నురుగా ఇట్లా బుగ్గల్లాగా వస్తుంది. అప్పుడు మనం లీక్ కనిపెట్టచ్చు. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు మనం దీనికి వాల్ ఫిట్ చేసేసుకున్నాం, బ్రిజింగ్ చేసేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళతోని మనం నైట్రోజన్ లేదా ఎయిర్ కానీ ఎక్కించి ఫిలప్ చేసి తర్వాత మనం లీక్ చెక్ చేసుకోవాలి. ఓకే, ప్రస్తుతం నేను ఇప్పుడు గేజ్ దీనికి సెట్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం గేజ్ సెట్ చేసేసుకున్నాం. అదే హై ప్రెషర్ గేజ్. ప్రెస్ చాలు చేసేసుకుంటే ఎయిర్ ద్వారా చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ చాలు చేసేసుకోవాలి. ఎందుకంటే సెక్షన్ ఫిట్ చేసుకున్నాం కదా మనం, డిశ్చార్జ్ ఓపెన్ లేదు కాబట్టి డైరెక్ట్ సెక్షన్ లోపల తీసేసుకుంటుంది ఎయిర్. ఓకే, ఏసీ చాలా అయిపోయింది, కంప్రెసర్ కూడా చాలా అయింది. ఓపెన్ చేసేసినాం. ఇక్కడ నుండి ఎయిర్ తీసుకుంటుంది. మినిమం మనం కొద్దిగా ఎయిర్ తీసుకున్న తర్వాత ఆపేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ లీక్ ఉన్నట్టయింది, ఫుల్ అయిపోయింది. ఇక్కడ లీక్ ఉంది. ఇక్కడ ఉంది లీకు. దాన్ని ఇప్పుడు మనం బ్రిజింగ్ చేసేసి క్లియర్ చేసేసుకోవాలి. బ్రిజింగ్ చేసి క్లియర్ చేసుకునే ముందు అక్కడ లోపల ఉన్న ఎయిర్ మొత్తం బయటకు తీసేయాలి మనం. బతల్ లోపల ఉన్న ఎయిర్ మొత్తం తీసేసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ బ్రిజింగ్ చేసుకునే ముందు ఎయిర్ కానీ ఏదైనా ఉంటే
పైపు బ్లాస్ట్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అందుకోసమే ఎయిర్ మొత్తం తీసేసుకోవాలి బయట. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు లేకుంటే మనం ఇక్కడ బ్రీజింగ్ చేసుకున్నాం. బ్రీజింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఒకసారి లీక్ చెక్ చేసుకోవాలి ఫుల్. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ 150 200 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 300 350 వరకు ప్రెషర్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి లీక్ చెక్ చేయాలి ఫుల్. చిన్న మైనర్ లీక్ కూడా ఉండకూడదు. అండ్ ఇక్కడ 2 ప్లేసులలో. ఇప్పుడు కంప్రెసర్ ద్వారా మనం ఎయిర్ ప్రెషర్ ఎక్కిస్తున్నాం. ఓకే, ప్రెషర్ వచ్చేసి ఇప్పుడు 350 వరకు ఎక్కించుకున్నాం. ఎందుకంటే మైనర్ లీక్ ఉన్న చిన్న లీక్ ఉన్న మైనర్ లీక్ మనకు కనిపెట్టగలగాలి కాబట్టి 350 వరకు వేసుకున్నాం అనుకో ప్రెషర్. తర్వాత మనం చిన్న మైనర్ లీక్ అయినా ఏర్పడుతుంది. 350 వరకు వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని బంద్ చేసేసుకోవాలి వాల్. ఓకే, ఇప్పుడు చిన్న మైనర్ లీక్ ఉన్నా కానీ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. చిన్న మైనర్ లీక్ కూడా లేదు. ప్రస్తుతం ఇప్పుడు దీన్ని వ్యాక్యూమ్ చేసేసుకోవాలి. ఉన్న ఎయిర్ లోపల ఉన్న ఎయిర్ మొత్తం బయటకు తీసేసిన తర్వాత వ్యాక్యూమ్ చేసేసుకోవాలి. ఎయిర్ మొత్తం ఒకటేసారి ఫుల్గా దింపేసి బయటకు తీసేయద్దు. కొద్ది కొద్దిగా తీసేయాలి. ఎందుకంటే ఒకేసారి తీసేసుకున్నాం అనుకో కంప్రెసర్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. డూప్లికేట్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లోపల ఉన్న ఎయిర్ మొత్తం బయటకు తీసేసుకున్నాం. కానీ చిన్న కొద్దిగా కూడా ఉండదు ఎయిర్. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే వ్యాక్యూమ్ పంప్తో మొత్తం వ్యాక్యూమ్ చేసేసుకోవాలి. ఇది వ్యాక్యూమ్ పంప్. ఓకే, ఇది వచ్చేసి వ్యాక్యూమ్ పంప్. ఇక్కడ మనం వ్యాక్యూమ్ చేసేటప్పుడు గేజ్ ఇది తీసుకోవాలి. ప్రెషర్ అండ్ లో ప్రెషర్ది, హై ప్రెషర్ది. ఇది లో ప్రెషర్ పైప్ వచ్చేసి మనం సెక్షన్కి పెట్టేసుకోవాలి ఈ వాల్కు. ఓకే, సెంటర్ పైప్ వచ్చేసేసి వ్యాక్యూమ్ పంపుకు పెట్టేసుకోవాలి. మనం వ్యాక్యూమ్ చేసేటప్పుడు ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్లో 10 to 30 రెడ్ కలర్లో, అది మినిమం 25 to 30 వరకు వచ్చే వరకు వ్యాక్యూమ్ చేసుకోవాలి. రిటర్న్ వచ్చేస్తుంది. ఇది ఉంది చూడు, రిటర్న్ వచ్చేస్తుంది మొత్తం. రిటర్న్ మినిమం 25 వరకు వస్తే సరిపోతుంది. 25 30 వరకు వేయాలా యాక్చువల్లీ. 25 వరకు వేసినా సరిపోతుంది. ఓకే, స్టార్ట్. ఓకే, ఇప్పుడు వ్యాక్యూమ్ పంప్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా రిటర్న్ వస్తుంది. కొద్దిగా ఇప్పుడు మినిమం 10 వరకు వచ్చింది. 10 to 15 వరకు. మినిమం వ్యాక్యూమ్ ఒక 1/2 to 1 hour చేసుకున్నాం అనుకో కంప్రెసర్లో ఉన్న ఎయిర్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనం మళ్ళీ గ్యాస్ ఛార్జింగ్ చేసేసుకుంటే కంప్రెసర్ కొద్దిగా బాగుంటుంది అన్నట్టు. అసలు ఎయిర్ ఉండదు లోపల. ఇప్పుడు ఇది వచ్చేసి 1/2 hour అయిపోతుంది. 1/2 hour తర్వాత ప్రస్తుతానికి 25 వరకు వచ్చేసింది. సరిపోతుంది. 25 వచ్చిందంటే 25 తర్వాత దీన్ని మనం ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ వ్యాక్యూమ్ ఆఫ్ చేసే ముందు దీన్ని బంద్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, వ్యాక్యూమ్ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకోవాలి. అక్కడ ఫస్ట్ వాల్ బంద్ చేసిన తర్వాతనే ఇది ఓపెన్ చేసేసుకొని ఈ గ్యాస్ 22 R22 క్లోరిడోఫ్లోరోమీథేన్ రిఫ్రిజరెంట్ టైట్ చేసుకున్న తర్వాత వాల్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేయకముందు ఇక్కడ ఉన్న ఎయిర్, ఇందులో ఉన్న ఎయిర్ మొత్తం బయటకు తీసేయాలి. బయటకు తీసేసిన తర్వాత ఇప్పుడు వేసేయాలి ఎంత వెళ్తుందో అంత. ఎప్పుడైనా సరే గేజ్లో స్టాండింగ్ ప్రెషర్ వచ్చేసి గ్యాస్ది 300 వరకు పెట్టాలి మ్యాక్సిమం. స్టాండింగ్ ప్రెషర్ అంటే ఏసీ కంప్రెసర్ నడక ముందు ప్రెషర్. ఇప్పుడు గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు కంపల్సరీ కంప్రెసర్ రన్నింగ్లోనే ఛార్జింగ్ చేయాలి. అలాంటప్పుడే మనకు రన్నింగ్ ప్రెషర్ 60 to 65 వరకు ఫిలప్ చేయాలి. ఇప్పుడు కంప్రెసర్ ఆన్ చేసుకుందాం. ఏసీ ఆన్ అయిపోయింది. గ్యాస్ ఫిలప్ అవుతుంది.
30 వరకు వచ్చింది. వరకు గ్యాస్ వచ్చింది. ఇప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా లిక్విడ్ కూడా వేయాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. $50. ఇప్పుడు గ్యాస్ కరెక్ట్ ఛార్జ్ అయింది. 65 కరెక్ట్ ఛార్జ్ అయింది. గ్యాస్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పించింగ్ ప్లేయర్ బట్టి సెక్షన్ లైన్ దగ్గర పించి వేసేసుకొని ఇక్కడ ఇలా పించి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ బ్రీజింగ్ చేసేసుకోవాలి. ఇది ఓపెన్ చేసేసుకొని ఇక్కడ బ్రీజింగ్ చేసేసుకున్నాం అనుకో ఖలాస్. ఇలా బ్రీజింగ్ చేసేసుకొని తర్వాత దాన్ని తీసేసుకోవాలి. మొత్తం గ్యాస్ అది రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే చిన్న లీక్ కూడా ఉండకూడదు కాబట్టి. చెక్ చేసుకున్న తర్వాత పించింగ్ ప్లేట్ తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయినట్టే. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు